ఇంటర్నల్గా సిఆర్ఓ అనేది మనకి ఎలా వర్క్ అవుతుందని మొత్తం కూడా మనం ఈ యూనిట్లో మనం డిస్కస్ చేస్తున్నాము. సో ఫస్ట్ మనం సిఆర్ఓ గురించి చెప్పాలి అంటే ఆ సిఆర్ఓ అంటే ఏంటి మనకి, సిఆర్ఓ అబ్రివేషన్ ఏంటి, క్యాథోడ్ రే ఆసిలోస్కోప్. ఓకేనా. సో సిఆర్ఓలో మనకి కొన్ని మేజర్ బ్లాక్స్ ఉన్నాయి. అలాగే మనకి సిఆర్ మేజర్ బ్లాక్స్ ఏమున్నాయి, మనకి పవర్ సప్లై ఉంటుంది, హారిజాంటల్ యాంప్లిఫైయర్స్ ఉంటాయి. అలాగే ఇది సిఆర్ఓ యొక్క మెయిన్ బ్లాక్ డయాగ్రామ్. ఓకేనా. అంటే మనం ఎక్స్టర్నల్గా చూసేది వేరు, ఇంటర్నల్గా మనకి ఇలా ఉంటుంది సిఆర్ఓ అనేది మనకి. ఓకేనా. సో సిఆర్ఓలో మనకి ఏముంటుందంటే ఫస్ట్ మనకి ఒక సిఆర్టీ స్క్రీన్ ఉంటుంది, సిఆర్టీ స్క్రీన్ ఉంటుంది, సిఆర్టీ స్క్రీన్ ఉంటుంది. అలాగే మనకి వర్టికల్ యాంప్లిఫైయర్ ఉంటుంది, డిలే లైన్, వర్టికల్ డిఫ్లెక్షన్ ప్లేట్స్, హారిజాంటల్ డిఫ్లెక్షన్ ప్లేట్స్, అలాగే ట్రిగర్ సర్క్యూట్, టైమ్ బేస్డ్ జనరేటర్, హారిజాంటల్ యాంప్లిఫైయర్, అలాగే పవర్ సప్లై. సో పవర్ సప్లైని మనం 2 పార్ట్స్గా స్ప్లిట్ చేస్తున్నాము. హై వోల్టేజ్ని వచ్చి మనం హై వోల్టేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెగిటివ్ టర్మ్స్లో మనకి స్క్రీన్కి ఇస్తాము. లో వోల్టేజ్ని తీసుకెళ్ళి, లో వోల్టేజ్ అంటే పాజిటివ్, దాన్ని తీసుకెళ్ళి అదర్ సర్క్యూట్స్కి ఇస్తామన్నమాట మనం. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ సర్క్యూట్లో మనకి క్రిటికల్స్ ఉన్నాయి. మీకు ఆల్రెడీ తెలుసు క్రిటికల్స్ అంటే ఏంటనేది. మనకి హారిజాంటల్గా వర్టికల్గా మనకి చిన్న లైన్స్ అనేవి ఉంటాయి. ప్రతి ఒక్క బాక్స్లో మనకి 5 లైన్స్ అనేవి ఉంటాయి. సో ఆ 5 లైన్స్ని ఏమంటాం మనం క్రిటికల్స్ అంటాం అనమాట. ఓకేనా. ఏమంటామన్నా ఆ 5 లైన్స్ని మనం ఏమంటామంటే క్రిటికల్. ఈచ్ లైన్ మనం క్రిటికల్గా మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మనకి అలాగే మనకి ఇక్కడ ఎలక్ట్రాన్ బీమ్ ఉంది. సో ఈ ఎలక్ట్రాన్ బీమ్ యొక్క మెయిన్ యూజ్ ఏంటంటే మనకి వచ్చిన ఎలక్ట్రాన్స్ని స్ట్రైక్ చేయడానికి ఈ ఎలక్ట్రాన్ బీమ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే మనకి ఎలక్ట్రాన్ బీమ్ అనేది మనకి ఎలక్ట్రాన్ స్ట్రైక్ చేయగానే మనకి ఏమవుతుందంటే మనకి అది హారిజాంటల్ డిఫ్లెక్షన్ ప్లేట్స్ నుంచి మనకి ఇక్కడ వర్టికల్ డిఫ్లెక్షన్ ప్లేట్స్ అట్ ద సేమ్ టైం హారిజాంటల్ డిఫ్లెక్షన్ ప్లేట్స్ నుంచి మనకి సిగ్నల్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఈ మేజర్ బ్లాక్స్ని కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే మనకి సిఆర్టీ. సో సిఆర్టీ అంటే ఏంటి మనకి, సిఆర్టీ అంటే క్యాథోడ్ రే ట్యూబ్. సో సిఆర్ఓకి ఇది హార్ట్ అనమాట. అంటే సిఆర్టీ ఉంటేనే సిఓ అనేది వర్క్ అవుతుంది. సో సిఆర్టీ లేకపోతే సిఓ అనేది వర్క్ అవ్వదు మనకి. సో అందుకని సిఆర్టీని సిఆర్ఓకి ఏమంటాం అంటే హార్ట్గా మనం ట్రీట్ చేస్తాం అనమాట. సో ఇందులో ఏముందంటే మనకి ఈ సిఆర్టీలో మనకి ఇంటర్నల్గా ఒక పాస్పరస్ స్క్రీన్ ఉంటుంది. ఓకేనా. సో అది కూడా చెప్తాను మీకు, ఫాస్ఫరస్ స్క్రీన్ అంటే ఏంటి, ఏ మెటీరియల్ యూస్ చేస్తున్నాము, మనకి ఏ కలర్ అనేది వస్తుందని చెప్తాను. సో మనకి ఫాస్ఫరస్ స్క్రీన్లో మనకి ఏంటంటే మనకి ఎప్పుడైతే మనకి ఎలక్ట్రాన్ అనేది మనకి స్ట్రైక్ అవుతుందో స్క్రీన్కి, ఇప్పుడు మనకి ఒక సిగ్నల్ అనేది మనకి జనరేట్ అవుతుంది. సో ఆ సిగ్నల్ మనం ఎక్కడ విజిబుల్ చేస్తామంటే సిఆర్టీలో మనం విజిబుల్ చేస్తాం, అంటే స్క్రీన్ మీద మనం విజిబుల్ చేస్తాం. సో దానికోసం మనం సిఆర్టీని యూస్ చేస్తూ ఉన్నాం. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఇక్కడ ఉండేది వర్టికల్ యాంప్లిఫైర్. ఇది వర్టికల్ యాంప్లిఫైర్. సో వర్టికల్ యాంప్లిఫైర్ దేని కనెక్ట్ అయింది, మనకి ఇన్పుట్ సిగ్నల్కి ఇస్తున్నాం. సో ఇన్పుట్ సిగ్నల్ తీసుకెళ్ళి మనం వర్టికల్ యాంప్లిఫైర్కి ఇస్తున్నాము. సో ఈ వర్టికల్ యాంప్లిఫైర్ ఏం చేస్తుందంటే ఫస్ట్ దానికి వర్టికల్ యాంప్లిఫైర్ యొక్క మెయిన్ డ్యూటీ ఏంటంటే జస్ట్ సిగ్నల్ యాంప్లిఫై చేస్తుంది అనమాట. ఎందుకంటే మనకి ఇచ్చిన ఇన్పుట్ సిగ్నల్ అనేది సఫిషియంట్. ఎవరు? సో మన ఇచ్చిన ఇన్పుట్ సిగ్నల్ అనేది మనకి మెజర్ చేయడానికి సఫిషియెంట్గా ఉండదు అనమాట. అది కొంచెం వీక్ ఎవరు అక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నది? సో మనకి వర్టికల్ యాంప్లిఫైర్ ఏమవుతుందంటే మనకి ఈ వర్టికల్ యాంప్లిఫైర్ ద్వారా ఏం చేస్తుంది అంటే వచ్చిన వీక్ సిగ్నల్ని స్ట్రెంథింగ్ చేస్తుంది అనమాట. సో మనకి ఎంత వైడ్ బ్యాండ్ కావాలో ఆ వైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీస్లో మనకి సిగ్నల్ అనేది యాంప్లిఫై అవుతుంది అనమాట. సో దానికోసం మనం ఈ వర్టికల్ యాంప్లిఫైర్ని యూస్ చేస్తున్నాము. అలాగే ఇంకోటి ఏముంది మనకి ఇక్కడ వర్టికల్ యాంప్లిఫైర్ తర్వాత మనకి డిలే లైన్ ఉందన్నమాట. సో ఈ డిలే లైన్ ఎందుకంటే మనకి వర్టికల్ సెక్షన్స్లో మనకి జనరేట్ అయ్యే సిగ్నల్ అనేది మనకి వర్టికల్ సెక్షన్లో నుంచి రావాలి మనకి. సో ఆ సిగ్నల్ ఏం చేస్తుందంటే కొంచెం సేపు
సేపు అది డిలే చేస్తుంది అనమాట. ఎందుకంటే మనకి సిగ్నల్ అనేది యాంప్లిఫై అవ్వాలి. యాంప్లిఫై అయిన తర్వాత మనకి దాన్ని మనం ట్రిగర్ సర్క్యూట్కి, టైమ్ బేస్ జనరేటర్కి, హారిజాంటల్ యాంప్లిఫైర్స్కి, వాటికి వర్టికల్ డిఫ్లెక్షన్ ప్లేట్స్కి ఇవ్వాలి మనం. సో మనకి అలా యాంప్లిఫై అవ్వడానికి మనకి సిగ్నల్స్కి కొంత టైం తీసుకుంటుంది. సో అలా టైం తీసుకున్నప్పుడు సిగ్నల్ని కొంచెం డిలే చేయాలి కాబట్టి దానికోసం మనం ఇక్కడ డిలే లైన్ సర్క్యూట్ని యూజ్ చేస్తూ ఉన్నాం. అలాగే మనకి ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి నెక్స్ట్ టైమ్ బేస్ జనరేటర్. సో ఈ టైమ్ బేస్ జనరేటర్ యొక్క మెయిన్ యూజ్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఈ టైమ్ బేస్ జనరేటర్ మనకి సాటూత్ వోల్టేజ్ని జనరేట్ చేస్తుంది అనమాట. ఏం జనరేట్ చేస్తుంది? మనకి సాటూత్ వోల్టేజ్ని జనరేట్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ జనరేట్ చేసిన తర్వాత మనకి కావాలి అనుకుంటే సారీ ఆ సాటూత్ వోల్టేజ్ జనరేట్ చేసిన తర్వాత ఆ సాటూత్ వోల్టేజెస్ మనం ఏం చేస్తుందంటే అది హారిజాంటల్ డిఫ్లెక్షన్ సెక్షన్కి అంటే ఈ సెక్షన్కి హారిజాంటల్ యాంప్లిఫైర్ అలాగే హారిజాంటల్ సెక్షన్కి ఏం చేస్తుందంటే ఆ సిగ్నల్ని డిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో అలా డిఫ్లెక్ట్ చేసిన తర్వాత మనకి టైం అనేది దాని మీద ఇక్కడ మనకి టైం అనేది డిపెండెంట్గా ఉంటుంది. మనం ఏం చేస్తాం? హారిజాంటల్ సెక్షన్కి పంపిస్తున్నాం. ఓకేనా? సో హారిజాంటల్ సెక్షన్ పంపించినప్పుడు హారిజాంటల్లో మనకి టైం అనేది డిపెండెంట్గా ఉంటుంది. సో మనకి స్క్రీన్ మీద ఎక్స్ యాక్సెస్ ఏం తీసుకున్నాం అంటే యాజ్ రిప్రజెంటెడ్ యాజ్ ది టైమ్గా తీసుకుంటున్నాం. సో మనకి ఎప్పుడైతే మనం సిగ్నల్ని తీసుకున్నామో మనం ఏం చేస్తాము? టైం వేరింగ్ ద్వారా మనం సిగ్నల్స్ని మెజర్ చేస్తూ ఉన్నాం. అంటే 1 నానో సెకండ్స్కి సిగ్నల్ యొక్క రెస్పాన్స్ ఎలా ఉంటుంది, అదే 10 నానో సెకండ్స్కి సిగ్నల్ యొక్క రెస్పాన్స్ ఎలా ఉంటుందో ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం ఎక్స్ యాక్సెస్ మీద మనం డిటర్మైన్ చేస్తాం. సో అందుకోసం మనం ఇక్కడ టైం బేస్డ్ జనరేటర్ని ఇక్కడ మనం యూస్ చేస్తూ ఉన్నాం. అండ్ థర్డ్ వన్ ఏంటంటే మనకి ఇక్కడ ట్రిగర్ సర్క్యూట్. సో ఈ ట్రిగర్ సర్క్యూట్ యొక్క మెయిన్ పాయింట్ ఏంటి అంటే సో మనకి ట్రిగర్ సర్క్యూట్ అనేది మనకి కంపల్సరీగా మనకి సిఆర్టీలో ఉండాలి. ఎందుకు అంటే ఇక్కడ మనకి హారిజాంటల్ డిఫ్లెక్షన్ ప్లేట్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మనకి వచ్చిన ఇన్పుట్ సిగ్నల్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో సేమ్ మనకి అక్కడే హారిజాంటల్ డిఫ్లెక్షన్ కూడా మనకి అక్కడే స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ప్రతిసారి మన స్వీప్ ఇచ్చే కొద్దీ మనం ఫస్ట్ ఒకసారి మన స్వీప్ జనరేట్ అవుతుంది. ఎక్కడైతే మనకి ఇన్పుట్ సిగ్నల్ స్టార్ట్ అవుతుందో హారిజాంటల్ రిఫ్లెక్షన్ మనకి మళ్ళీ అక్కడే స్టార్ట్ ఉంది. నెక్స్ట్ ఇంకో స్వీప్ జనరేట్ చేయాలంటే మళ్ళీ ఇన్పుట్ సిగ్నల్ ఎక్కడైతే జనరేట్ అవుతుందో అక్కడే మళ్ళీ హారిజాంటల్ రిఫ్లెక్షన్ ప్లేట్ మళ్ళీ అక్కడి నుంచి మనకి స్టార్ట్ అవ్వాలన్నమాట. సో అందుకోసం ఇక్కడ మనకి ట్రిగర్ సర్క్యూట్ని యూజ్ చేస్తున్నాము. సో ఈ ట్రిగర్ సర్క్యూట్ మనకి ఏం చేస్తుందంటే ఈ హారిజాంటల్ డిఫ్లెక్షన్ని ఈ వర్టికల్ డిఫ్లెక్షన్ ప్లేట్తో సింక్రోనైజ్ చేయాలన్నమాట. ఈ హారిజాంటల్ డిఫ్లెక్షన్ని వర్టికల్ డిఫ్లెక్షన్ ప్లేట్స్తో అదేం చేయాలి? సింక్రోనైజ్ చేయాలి. సో సింక్రోనైజ్ చేయడానికి మనకి ఏం అవ్వాలంటే ఇప్పుడు మనకి ఇక్కడ సింక్రోనైజ్ సర్క్యూట్ ఉండాలి, లేదు అంటే ట్రిగర్ సర్క్యూట్ అయినా యూజ్ చేస్తాం. ఈ రెండింటిని వర్టికల్ డిఫ్లెక్షన్ని అలాగే హారిజాంటల్ డిఫ్లెక్షన్ రెండింటిని కూడా మనం సింక్రోనైజ్ చేయడానికి మనం ఏం చేస్తాం అంటే సింక్రోనైజ్ సర్క్యూట్ కానీ లేదంటే ట్రిగర్ సర్క్యూట్ కానీ. అస్సలు వినిపించడం లేదా? చూడమ్మా, ట్రిగర్ సర్క్యూట్ అనేది మనకి కంపల్సరీ. ఓకేనా? సో ఎందుకు మనకి కంపల్సరీ అంటున్నామంటే మనకి ఇక్కడ హారిజాంటల్ డిఫ్లెక్షన్ అనేది ఎక్కడైతే మనకి ఇన్కమింగ్ సిగ్నల్ ఎక్కడైతే ఉంటుందో ఇన్పుట్ యొక్క ఇన్కమింగ్ సిగ్నల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నుంచే మనకి హారిజాంటల్ డిఫ్లెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ నుంచి మనకి హారిజాంటల్ డిఫ్లెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనకి స్టార్ట్ అయినప్పుడు మనకేంటి ఇప్పుడు ఈ హారిజాంటల్ డిఫ్లెక్షన్ అనేది మనకి ఈ వర్టికల్ డిఫ్లెక్షన్తో రెండు సింక్రొనైజ్ అవ్వాలి. సో అలా సింక్రొనైజ్ అవ్వాలి అంటే మనకి సింక్రొనైజ్ సర్క్యూట్ ఉండాలి, లేదు అంటే ట్రిగర్ సర్క్యూట్ అయినా యూజ్ చేస్తాం. ఈ రెండు హారిజాంటల్ డిఫ్లెక్షన్ ప్లేట్ అలాగే వర్టికల్ డిఫ్లెక్షన్ ప్లేట్ రెండు సింక్రొనైజ్ అవ్వడానికి మనం సింక్రొనైజ్ సర్క్యూట్ యూజ్ చేస్తాం, లేదు అంటే సింక్రొనైజ్ సర్క్యూట్ యూజ్ చేస్తాం, లేదంటే ట్రిగర్ సర్క్యూట్ అయినా మనం యూజ్ చేస్తాం అనమాట. సో ట్రిగర్ సర్క్యూట్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఇదేం చేస్తుందంటే వచ్చిన ఇన్పుట్ సిగ్నల్ని కన్వర్ట్ చేస్తున్నామంట. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రిగర్ పల్సెస్లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఎప్పుడైతే మనకి వర్టికల్ హారిజాంటల్ డిఫ్లెక్షన్ ప్లేట్స్ రెండు కూడా మనకి సింక్రొనైజ్ అవుతాయో సింక్రొనైజ్ అయిపోయిన తర్వాత ట్రిగర్ సర్క్యూట్ ఏం చేస్తుంది? వచ్చిన ఇన్పుట్ సిగ్నల్స్ని అది ట్రిగర్ పల్సెస్లోకి కన్వర్ట్ చేసుకుంటుంది అనమాట. సో అందుకని మనం ఇక్కడ ట్రిగర్ సర్క్యూట్ని యూజ్ చేస్తూ ఉన్నాం. అండ్ ఫైనల్గా వచ్చి మనకి హారిజాంటల్. సో నెక్స్ట్
హార్జంటల్ డిఫ్లెక్షన్ యాంప్లిఫైయర్. సో ఈ హార్జంటల్ డిఫ్లెక్షన్ యాంప్లిఫైర్ ఏంటి అంటే సేమ్ మనకి వర్టికల్ యాంప్లిఫైర్ ఏదైతే ఏం వర్కింగ్ అయితే అవుతుందో మనకి సేమ్ హార్జంటల్ యాంప్లిఫైర్ కూడా మనకి సేమ్ అదే వర్కింగ్ అవుతుంది. ఫస్ట్ మనకి హార్జంటల్ డిఫ్లెక్షన్ ప్లేట్స్కి అప్లై చేసే ముందు మనం ఏం చేస్తున్నాం అంటే ఈ హార్జంటల్ యాంప్లిఫైర్ అనేది మనకి సిగ్నల్ యాంప్లిఫై చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఈ హార్జంటల్ యాంప్లిఫైర్కి వచ్చే సిగ్నల్ ఏ సిగ్నల్ వస్తుందంటే మనకి సాటూత్ వోల్టేజ్ వస్తుంది, అంటే సాటూత్ సిగ్నల్స్ వస్తాయి అనమాట. సో అలా వచ్చిన సిగ్నల్స్ని ఫస్ట్ అది ఏం చేస్తుంది మనకి హార్జంటల్ యాంప్లిఫైర్స్ ఫస్ట్ యాంప్లిఫై చేసి దాని తర్వాత మనకి హార్జంటల్ డిఫ్లెక్షన్ ప్లేట్స్కి ఇస్తాయన్నమాట. సో దానికోసం ఇక్కడ మనం హార్జంటల్ యాంప్లిఫైర్స్ని యూజ్ చేస్తూ ఉన్నాం. ఓకేనా. అండ్ ఫైనల్గా వచ్చి మనకి పవర్ సప్లై. సో పవర్ సప్లై గురించి మీకు ఆల్రెడీ తెలుసు. మనకి పవర్ సప్లై సిఆర్టీకి ఇవ్వాలి అంటే మనకి ఇంకొక అదర్ సర్క్యూట్ అనేది యూజ్ అవుతుంది. సో అదర్ సర్క్యూట్ నుంచి పవర్ అనేది అదర్ సర్క్యూట్ మనం ఏం చేస్తున్నాం సిఆర్టీకి కనెక్ట్ చేస్తున్నాం. ఓకేనా. సో ఇక్కడ మనకి పవర్ సప్లై మనకి టూ టర్మ్స్ ఉన్నాయి. ఏంటంటే మనకి హై వోల్టేజ్ అలాగే లో వోల్టేజ్. సో హై వోల్టేజ్ ఏం చేస్తున్నామంటే నెగిటివ్గా తీసుకుంటాము, లో వోల్టేజ్ని ఏమంటే పాజిటివ్గా తీసుకుంటాం. సో ఈ పాజిటివ్ని వచ్చి మనం అదర్ సర్క్యూట్స్ కనెక్ట్ చేస్తాము. ఈ నెగిటివ్ని వచ్చి మనం అదర్ సర్క్యూట్స్ నుంచి సిఆర్టీకి కనెక్ట్ చేస్తాం అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మనకి హై వోల్టేజ్ అనేది ఏంటి అంటే మనకి ఇక్కడ ఎంత ఉంటుంది మనకి హై వోల్టేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెగిటివ్లో అంటే 1000 volts నుంచి -1000 volts నుంచి 1500 volts వరకు మనకి హై వోల్టేజ్ అనేది ఉంటుందన్నమాట. -1000 volts నుంచి -1500 volts వరకు మనకి హై వోల్టేజ్ అనేది ఉంటుంది. అలాగే మనకి లో వోల్టేజ్ ఎక్కడి నుంచి ఉంటుందంటే మనకి 300 volts నుంచి 400 volts వరకు ఉంటుందన్నమాట. 300 volts నుంచి 400 volts వరకు ఉంటుంది. సో ఇది టోటల్గా ఇంటర్నల్ డయాగ్రామ్ ఆఫ్ ది సిఆర్ఓ. సో సిఆర్ఓ అనేది మనకి ఎలా వర్క్ అవుతుందని చెప్తున్నాం. సో మనకి ఈ సిఆర్ఓలో మనకి సిఆర్టీ ఉంది కదా. సో సిఆర్టీ అనేది మెయిన్ హార్ట్ మనకి. సో ఈ సిఆర్టీ మనకి కొన్ని ఫీచర్స్ ఉన్నాయన్నమాట. ఏంటి అంటే సిఆర్టీ యొక్క ఫీచర్స్ అనేవి ఓకే ఇక్కడ నేను ఇంక్లూడ్ చేసినట్లేదు. సో ఒకసారి చెప్తాను చూడండి. సో ఈ సిఆర్టీకి కొన్ని మెయిన్ ఫీచర్స్ ఉన్నాయి. ఏంటి అంటే అవి ఫస్ట్ వన్ సైజు, తర్వాత పర్స్పరస్ స్క్రీను, డిఫ్లెక్షన్ వోల్టేజు. ఓకే. అండ్ డిఫ్లెక్షన్ వోల్టేజ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఆపరేటింగ్ వోల్టేజెస్, వ్యూయింగ్ స్క్రీను. మనం యూజ్ చేసే స్క్రీన్ ఒకటి ఎంత సైజులో ఉండాలి. ఫస్ట్ వన్ సైజు. సిఆర్టీ కొన్ని ఫీచర్స్ మేజర్ ఫీచర్స్ ఏంటంటే మనకి సైజ్ ఒకటి, ఫాస్ఫరస్ ఒకటి, ఆపరేటింగ్ వోల్టేజెస్ ఒకటి, డిఫ్లెక్షన్ వోల్టేజెస్, అలాగే వ్యూయింగ్ స్క్రీన్ అంటే ఏంటి అని ఇవి మెయిన్ సిఆర్టీ ఫీచర్స్ ఏంటి అని చూద్దాం. సో ఫస్ట్ వన్ సైజ్ ఏంటి మనకి. సో మనకి సైజ్ అంటే ఏంటి మనకి డయామీటర్, అంటే నా స్క్రీన్ యొక్క డయామీటర్ని మనం సైజ్గా రిఫర్ చేస్తాం. సో మనకి సిఆర్టీలో మనకి డిఫరెంట్ సైజెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఎంత సైజెస్ అంటే మనకి 1, 2, 3, 5 అండ్ 7 ఇంచెస్ సైజెస్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయి అనమాట. 1, 2, 3, 5 అండ్ 7 అనేవి మనకి ఈ 7 అనే సైజెస్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయి అనమాట. సో మనకి ఇక్కడ మనం ఎక్కువగా యూస్ చేసే ఏంటి అంటే ఇన్స్ట్రుమెంట్స్లో 3 ఇంచెస్ అనేది మనకి ఎక్కువగా యూస్ చేస్తాం. సో మన ల్యాబొరేటరీస్లో కూడా మనం ఎక్కువగా యూస్ చేసేది ఏంటి అంటే మనం 3 ఇంచెస్ సిఆర్ఓని యూస్ చేస్తూ ఉన్నాం మనం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 5GP1 ఉంది. ఓకేనా. సో 5GP1 అని అనుకోండి, అంటే సిఆర్టీ యొక్క సైజ్ వచ్చి మనకి 5GP1. సో 5GP1 అంటే ఏంటి మనకి ఫస్ట్ నెంబర్ ఎంత మనకి 5, అంటే ఇప్పుడు మనకి సిఆర్టీ యొక్క సైజ్ వచ్చి మనకి 5 ఇంచెస్ అనమాట. ఓకేనా. సో GP1 అంటే మీకు మళ్ళీ చెప్తాను. సో GP1 అంటే ఏంటి అంటే గ్రీన్ కలర్ P1 యానోడు, గ్రీన్ కలర్ P1 యానోడు, లేదంటే సారీ 5GP1 అంటే గ్రీన్ కలర్ P1 యానోడ్ అనమాట. సో ఇది ఫుల్ ఫామ్ ఆఫ్ 5GP1. అంటే మనకి ఏంటి సైజ్ని ఇంక్లూడ్ చేస్తున్నామంట. సైజు ప్లస్ కలరు ప్లస్ యానోడ్ ఈ మూడింటిని మనం కలిపి ఇంక్లూడ్ చేస్తున్నాం అంటే సిఆర్టీ యొక్క ఫీచర్ని. ఓకేనా. సో ఫస్ట్ మనకి సిఆర్టీ యొక్క సైజ్ ఎంత అని అంటే మనకి 5GP1 ఉంటుందన్నమాట. సో 5GP1 కానీ లేదంటే 3GP1 ఉందనుకోండి, ఆ ఫస్ట్ నెంబర్ని మనం ఏమంటామంటే సిఆర్టీ యొక్క సైజ్ అని ఇండికేట్ చేస్తాం.
ఓకేనా. ఫస్ట్ లెటర్ ఏముందంటే ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది వచ్చి మనకి సిఆర్టీ యొక్క సైజ్ అనమాట. ఇప్పుడు 3CP1 ఉందనుకోండి. సో 3CP1 అంటే 3 ఇంచెస్, సిఆర్టీ యొక్క సైజ్ వచ్చి మనకి ఇక్కడ 3 ఇంచెస్. ఓకేనా. సో అలా ఇండికేట్ చేస్తాను అనమాట. సో మనకి ఈ సిఆర్టీస్ అనేవి మనకి ఏ షేప్స్లో ఉంటాయంటే మనకి రౌండ్ షేపు, అలాగే మనకి రెక్టాంగులర్ షేప్, ఈ 2 షేప్స్లో ఉంటాయి అనమాట. రౌండ్ షేప్లో ఉంటుంది, లేదంటే రెక్టాంగులర్ షేప్, లేదంటే టూ షేప్స్లో మనకి అవైలబుల్గా ఉంటాయి అనమాట సిఆర్టీస్. బట్ మనం ఎక్కువగా యూజ్ చేసేది ఏంటి అంటే మనం ప్రెసెంట్ రెక్టాంగులర్ షేప్స్ అనేవి మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నాం. ఓకేనా. సో ఇది అలాగే మనకి ఎంత సైజులో ఉంటుంది మనకి వర్టికల్ వ్యూవింగ్ స్క్రీన్ వచ్చి ఎంత, హారిజాంటల్ వ్యూవింగ్ స్క్రీన్ ఎంత సైజులో ఉంటుందంటే వర్టికల్ వ్యూవింగ్ స్క్రీన్ సైజ్ వచ్చి మనకి 8 సెంటీమీటర్స్ ఉంటుంది. హారిజాంటల్ వ్యూవింగ్ స్క్రీన్ వచ్చి మనకి 10 సెంటీమీటర్స్ ఉంటుంది. వర్టికల్ వీవింగ్ స్క్రీన్ సైజ్ వచ్చి మనకి ఎంత ఉంటుంది, మనకి 8 సెంటీమీటర్స్ ఉంటుంది. అలాగే హారిజాంటల్ వీవింగ్ స్క్రీన్ సైజ్ వచ్చి మనకి 10 సెంటీమీటర్స్ ఉంటుందన్నమాట. సో ఇది మనకి సైజెస్ గురించి, సిఆర్టీ యొక్క సైజెస్ గురించి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి మనకి స్క్రీన్ గురించి, అంటే ఫాస్ఫరస్ గురించి. సో ఫాస్ఫరస్ స్క్రీన్ అంటే ఏంటంటే ఇక్కడ మనం ఒక ఫ్లోరోసెంట్ మెటీరియల్ యూజ్ చేస్తున్నాం. ఆ ఫ్లోరోసెంట్ మెటీరియల్ మనం ఏమంటామంటే దాన్ని ఏమంటామంటే మనం ఫాస్ఫరస్ అంటాం అనమాట. ఓకేనా. సో దీనివల్ల మనకి ఈ మెటీరియల్ మనకి ఏం డిటర్మైన్ చేస్తుంది, కలర్ని డిటర్మైన్ చేస్తుంది, అలాగే ప్రెసిస్టెంట్ ట్రేస్ని డిటర్మైన్ చేస్తుంది. సో ఇలా డిటర్మైన్ చేసినప్పుడు మనకి ఏంటి, ట్రేస్లో మనకి ప్రెసిస్టెంట్ ట్రేస్లో మనకి త్రీ సెక్షన్స్ ఉంటాయన్నమాట. షార్ట్, మీడియం, లాంగ్. ప్రెసిస్టెంట్ ట్రేస్లో మనకి త్రీ సెక్షన్స్ ఉంటాయి. షార్ట్, లాంగ్ అండ్ మీడియం. అంటే మనకి సిగ్నల్ అనేది మనకి ఏ టైప్లో కావాలో సో మన ప్రెసిస్టెంట్ ట్రేస్ ద్వారా మనం డిఫైన్ చేస్తాం అనమాట. సో షార్ట్లో కావాలంటే షార్ట్, మీడియంలో కావాలంటే మీడియం, లాంగ్లో కావాలంటే లాంగ్. ఓకేనా. సో ఇప్పుడు మనం కలర్ చూద్దాము. సో మనకి సిఆర్టీస్లో మనకి జనరల్గా దొరికే ట్రేస్ కలర్స్ ఏంటి అంటే మనకి బ్లూ, గ్రీన్ అండ్ బ్లూ అండ్ గ్రీన్ రెండు కంబైన్ అయి ఉంటాయి అనమాట. ఫస్ట్ బ్లూ, తర్వాత గ్రీన్, తర్వాత రెండు కంబైన్ అయి ఉంటాయి అనమాట. సో బ్లూ అనే ఉంటుంది, లేదా గ్రీన్ అయినా, లేదంటే రెండు కంబైన్ అయినా ఉంటాయి అనమాట. బ్లూ, గ్రీన్ అండ్ బ్లూ అండ్ గ్రీన్. ఓకేనా. సో ఇది మనకి సిఆర్టీలో ఎక్కువగా అవైలబుల్గా ఉండేది. సో మోస్ట్లీ మనకి ఉండే సిఆర్టీస్లో ఇప్పుడున్న ప్రజెంట్ సిఆర్టీస్లో మనకి అవైలబుల్గా ఏదైతే ఉండేదంటే మనకి గ్రీన్ ఎక్కువగా అవైలబుల్గా ఉంటుంది. గ్రీన్ సిఆర్టీస్ మనం ఎక్కువగా యూస్ చేస్తున్నాము. అలాగే మనకి ఎప్పుడైతే మనకి సిఆర్టీస్లో మనకి వైట్ స్క్రీన్ ఉందనుకోండి, ఈ వైట్ స్క్రీన్ ఎక్కడ యూస్ చేస్తామంటే సిఆర్టీలో మనం టీవీలో యూస్ చేస్తాం. టెలివిజన్స్లో మనం వైట్ స్క్రీన్ యూస్ చేస్తాము. అలాగే బ్లూ, వైట్ రెండు కంబైన్ అనమాట. బ్లూ అండ్ వైట్ రెండు కంబైన్డ్. అలాగే ఆరెంజ్ అండ్ ఎల్లో. సో ఇవన్నీ ఎక్కడ, బ్లూ, వైట్, ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్స్ని ఎక్కడ యూస్ చేస్తాం, ఈ కలర్స్ని ఎక్కడ యూస్ చేస్తామంటే మనం రేడార్స్లో యూస్ చేస్తారనమాట. సో రేడార్ స్క్రీన్స్ ఉంటాయి కదా, ఆ స్క్రీన్లో యూస్ చేయడానికి మనకి బ్లూ, వైట్ కానీ, లేదు అంటే ఆరెంజ్ కలర్ కానీ, లేదు అంటే ఎల్లో కలర్ కానీ ఈ రేడార్స్లో యూస్ చేస్తారనమాట. సో మనకి ఈ ఫాస్ఫరస్లో మనకి కొన్ని టూల్స్, సో ఆస్లోస్కోప్ యొక్క ఫాస్ఫరస్ని మనం డిజైన్ చేయాలి. సో ఆ డిజైన్ చేయడానికి కొన్ని కోడ్స్ని యూస్ చేస్తాం అనమాట. సో ఎలా అంటే మనకి P1 అనుకోండి. సో P1 అంటే ఏంటి అంటే మనకి గ్రీన్ మీడియం అని. సో గ్రీన్ ఇన్ మీడియం స్టేజ్లో ఉంది అని చెప్తాను అనమాట. P2 అనుకోండి హై గ్రీన్ మీడియం. సో బ్లూ గ్రీన్ మీడియం అంట అనమాట. P2 అంటే బ్లూ గ్రీన్ మీడియం. P5 ఉంటుంది. సో P5 అంటే బ్లూ వెరీ షార్ట్ మీడియం. బ్లూ వెరీ షార్ట్. అలాగే P11 ఉంటుంది. సో P11 అంటే ఏంటి అంటే బ్లూ షార్ట్ అనమాట. బ్లూ షార్ట్. ఇందాక మనకి 5GP1 వచ్చింది. సో 5GP1 అంటే ఏంటి మనకి అక్కడ 5 ఇంచెస్ గ్రీన్ కలర్ ఇన్ మీడియం. 5 ఇంచెస్ గ్రీన్ కలర్ ఇన్ మీడియం. సో అది దాని మీనింగ్ అనమాట. సో అది యానోడ్ కాదు, P1 పాజిటివ్ యానోడ్ కాదు, అది యానోడ్ గురించి కాదు. సో 5 ఇంచెస్ గ్రీన్ కలర్ మీడియం అనమాట అది.
ఓకేనా. సో ఇప్పుడు మనకి P11 అనే లాస్ట్లో ఉండేది కదా. సో ఈ P11ని మనం ఎక్కువ ఎక్కడ యూస్ చేస్తామంటే ఇది ఫోటోగ్రాఫింగ్లో యూస్ చేస్తాం కదా. సిఆర్టీ స్క్రీన్స్ని సిఆర్టీ స్క్రీన్ ఫోటోగ్రాఫింగ్ స్క్రీన్స్ ఉంటాయి కదా. సో అక్కడ మనం ఈ P11 యూస్ చేస్తూ ఉంటాం అనమాట. నార్మల్గా ఎక్కువ యూస్ చేయరు, ఎక్కువగా ఈ P11 మనం ఫోటోగ్రాఫింగ్లో ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు అనమాట. అలాగే మనకి ఇక్కడ ప్రెసిస్టెంట్ ట్రేస్ గురించి డిస్కస్ చేస్తున్నాం ఇందాక, షార్ట్ మీడియం లాంగ్ అని. సో మనము ఈ మీడియం ప్రెసిస్టెంట్ ట్రేస్ని మనం జనరల్గా యూస్ చేస్తాం. జనరల్ పర్పస్ అప్లికేషన్స్ కోసం మనం మీడియం ప్రెసిస్టెంట్ ట్రేస్ని యూస్ చేస్తూ ఉంటాం. అలాగే మనం లాంగ్ ప్రెసిస్టెంట్ ట్రేస్ని ఎక్కడ యూస్ చేస్తామంటే కొన్ని ఫాస్ట్ అబ్జర్వేషన్స్ చేయడానికి, ట్రాన్సిస్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ లాంగ్ మీడియం ప్రెసిస్టెంట్ని యూస్ చేస్తూ ఉన్నాం. ఓకేనా. సో దాని తర్వాత మనకి అబ్జర్వేషన్స్ అయిపోయిన వెంటనే మనకి ఆ ట్రాన్సిట్ అనేది మనకి డిజపియర్ అయిపోతుంది, మనకి కనిపిస్తుంది అనమాట. అవి ఎప్పుడైతే మనం ఫాస్ట్గా అబ్జర్వేషన్స్ తీసేసుకుంటామో ఫ్రాక్షన్ ఆఫ్ ఒక టైం సర్టన్ టైం లిమిట్లో, అది అయిపోగానే మనకి ఏముంది, ఆ ట్రాన్సిట్ అనేది మనకి డిజపియర్ అయిపోద్ది అనమాట. అది ఎందులో, అది మనకి లాంగ్ ప్రెసిస్టెంట్ ట్రేస్లో అది. ఓకేనా. నెక్స్ట్ షార్ట్ ప్రెసిస్టెంట్ ట్రేస్. సో ఈ షార్ట్ ప్రెసిస్టెంట్ ట్రేస్ ఏంటంటే మనకి ఇందులో మనకి సమ్ నాయిస్ అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొంచెం ఇంటర్ఫియరెన్స్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఈ షార్ట్ ప్రెసిస్టెంట్ ట్రేస్లో మనకి నాయిస్ అనేది ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఇంటర్ఫియరెన్స్ ఉంటుంది. ఎందుకు అంటే మనకి ఇక్కడ మనకి స్పీడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. షార్ట్ టైంలో మనకి స్పీడ్ అనేది ఎక్స్ట్రీమ్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో అలా చాలా ఎక్కువ ఉండడం వల్ల స్పీడ్ అనేది మనకి సిగ్నల్ ఇమేజ్ అనేది మనకి ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవడం వల్ల మనకి ఇంటర్ఫియరెన్స్ అని జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మనకి నాయిస్ అనేది ప్రెజెంట్ అవుతుంది అనమాట. ఆ నాయిస్ అనేది ఎప్పుడైతే ప్రెజెంట్ అవుతుందో మనకి ఇన్ఫర్మేషన్ అనేది, మనకి ఆ సిగ్నల్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది లాస్ అయిపోతుంది. సో అది షార్ట్ ప్రెసిస్టెంట్ ట్రేస్లో అది మనకి ఇక్కడ మనకి వస్తుందన్నమాట. సో ఆ ప్రాబ్లం అనేది మనకి షార్ట్ ప్రెసిస్టెంట్ ట్రేస్లో మనకి జనరేట్ అవుతుంది. సో ఎందుకు అని అంటే మనకి షార్ట్ ప్రెసిస్టెంట్ ట్రేస్లో మనకి స్పీడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. సో అలా ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఆ షార్ట్ పీరియడ్లోనే మనకి ఇమేజ్ అనేది ఒకదాని తర్వాత ఒకటి రావడం వల్ల ఆ ఇమేజ్ అనేది ఎక్కడో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవడం వల్ల మనకి ఏంటంటే నాయిస్ అనేది ప్రెజెంట్ అవుతుంది. అలాగే అట్ ద సేమ్ టైం మనకి ఇంటర్ఫిరెన్స్ అనేది ఉంటుందన్నమాట. సో దానివల్ల మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది మనం లాస్ అవుతుంది అనమాట. సో అందుకని ఎక్కువగా మనం షార్ట్ ప్రెసిస్టెన్స్ని ఎక్కువగా యూస్ చేయం. ఓకేనా. యూస్ చేసేది ఏంటి అంటే మనం ప్రెసెంట్ మన జనరల్ పర్పస్ అప్లికేషన్ కోసం యూస్ చేసేది ఏంటి అంటే మీడియం ప్రెసిస్టెంట్ ట్రేస్ని ఎక్కువగా యూస్ చేస్తున్నాం అనమాట. అది లాంగ్ ప్రెసిస్టెంట్ ట్రేస్ని మనం ట్రాన్సిట్ కోసం యూస్ చేస్తాం. అంటే మనం అబ్జర్వేషన్స్ చేసి ఫాస్ట్గా మనం అబ్జర్వేషన్స్ తీసుకోవాలి. అబ్జర్వేషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఏమవుతుంది, మనకి ఆ ట్రాన్సిట్ అనేది మనకి డిజపియర్ అయిపోతుంది. అంటే మనకి క్యాలిక్యులేషన్ ఇది చాలా ఫాస్ట్గా తీసుకోవాలన్నమాట. కొంత టైం తర్వాత మనకి ఆ వాల్యూ అనేది మనకి డిజపియర్ అయిపోతుంది. ఓకేనా. సో అది మనకేంటి అంటే ఫాస్ఫరస్ స్క్రీన్ గురించి. అండ్ లాస్ట్ వచ్చి మనకి ఆపరేటింగ్ వోల్టేజెస్. సో మీకు మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాము. సో ఇక్కడ ఏంటంటే మనకి సిఆర్టీ అనేది మనకి ఆపరేటింగ్ వోల్టేజెస్ ఎక్కడి వరకు వోల్టేజ్ అవుతుందంటే మనకి 6.3 వోల్ట్స్ నుంచి 6.3 వోల్ట్స్ దగ్గర మనకి ఏసీ కానీ డీసీ కానీ ఏదైనా సరే మనకి 6.3 దగ్గర మనకి సిఆర్టీ అనేది ఆన్ అవుతుంది మనకి. అంటే 5 వోల్ట్స్ దగ్గర మ్యాక్సిమం చెప్పాలంటే, మామూలుగా చెప్పాలంటే మనకి 5 వోల్ట్స్ దగ్గర మనకి డీసీ అయితే 5 వోల్ట్స్ దగ్గర మనకి సిఆర్టీస్ అనేవి ఆన్ అవుతాయి మనకి. అంటే 6.3 వోల్ట్స్ అంటే కొంచెం హై వోల్టేజ్, హీటర్ వోల్టేజ్ అని మనకి. సో ఈ హీటర్ వోల్టేజ్ ఎక్కడ వరకు ఉంటుంది, మనకి 6.3 దగ్గర ఉంటుంది. సో అప్పుడు మన కరెంట్ ఎంత ఉంటుందంటే 600 mA ఉన్నప్పుడు 6.3 వోల్ట్స్ దగ్గర మనకి సిఆర్టీ యొక్క హీటర్ వోల్టేజ్ అనేది ఆన్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి సెవెరల్ డీసీ వోల్టేజెస్ ఉన్నాయి. ఏంటి అంటే ఫస్ట్ మనం నెగిటివ్ గ్రిడ్ తీసుకుందాం. సో నెగిటివ్ గ్రిడ్ దేనికి అంటే ఇది మనకి కంట్రోల్ పర్పస్ కోసం యూస్ చేస్తున్నాము ఈ నెగిటివ్ గ్రిడ్ అనేది. సో దీని యొక్క వోల్టేజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మనకి -14 వోల్ట్స్ నుంచి -200 వోల్ట్స్ వరకు స్టార్ట్ అవుతుంది అనమాట. -14 వోల్ట్స్ నుంచి టు -200 వోల్ట్స్ వరకు ఉంటుంది. అలాగే పాజిటివ్ యానోడ్ 1, పాజిటివ్ యానోడ్ 1. సో పాజిటివ్ యానోడ్ ఏంటి అంటే ఇది మన దేనికోసం, ఏ పర్పస్ కోసం యూస్ చేస్తున్నాం అంటే ఇది ఫోకసింగ్ యానోడ్ ఇది.
ఏమంటాము పాజిటివ్ యానోడ్ 1 ఏంటి అంటే దాని నేమింగ్ ఏమంటామంటే ఫోకసింగ్ యానోడ్. సో ఇది ఎక్కడి నుంచి మనకి ఆన్ అవుతుందంటే మనకి -100 వోల్ట్స్ నుంచి -1100 వోల్ట్స్ వరకు మనకి ఇది ఆన్ అవుతుంది. -100 వోల్ట్స్ నుంచి -1100 వోల్ట్స్ వరకు ఇది మనకి ఆన్ అవుతుంది. అలాగే పాజిటివ్ యానోడ్ 2 దీన్ని ఏమంటామంటే మనం యాక్సలరేటింగ్ యానోడ్ అంటాం. యానోడ్ 2ని ఏమంటామంటే యాక్సలరేటింగ్ యానోడ్ అంటాము. సో ఇది ఎక్కడి నుంచి మనకి ఆన్ అవుతుందంటే మనకి 600 వోల్ట్స్ నుంచి 6000 వోల్ట్స్ వరకు మనకి ఇది ఆన్ అవుతుంది. 600 వోల్ట్స్ నుంచి 6000 వోల్ట్స్ వరకు మనకి పాజిటివ్ యానోడ్ 2 అనేది మనకి ఆన్ అవుతుంది అనమాట. అంటే యాక్సలరేటింగ్ యానోడ్. అండ్ సెకండ్ అండ్ ఫోర్త్ వన్ వచ్చి మనకి పాజిటివ్ యానోడ్ 3. పాజిటివ్ యానోడ్ 3 దాన్ని ఇది కూడా మన దీని నేమింగ్ కూడా ఏమంటామంటే ఇది కూడా మనకి యాక్సలరేటింగ్ యానోడే. పాజిటివ్ యానోడ్ 3 కూడా మనకి యాక్సలరేటింగ్ యానోడ్. పాజిటివ్ యానోడ్ 2 అలాగే పాజిటివ్ యానోడ్ 3 రెండు కూడా మనకి యాక్సలరేటింగ్ యానోడ్. బట్ దేంట్లో డిఫరెన్స్ ఉంటుందంటే మనకి పాజిటివ్ యానోడ్లో మనకి ఏమవుతుందంటే మనకి 600 వోల్ట్స్ నుంచి 6000 వోల్ట్స్ వరకు మనకి ఆపరేట్ అవుతుంది. బట్ పాజిటివ్ యానోడ్ 3లో ఏమవుతుందంటే యాక్సలరేటింగ్ యానోడ్ అనేది మనకి 200 వోల్ట్స్ నుంచి 20,000 వోల్ట్స్ వరకు మనకి ఆపరేట్ అవుతుంది అనమాట. 200 వోల్ట్స్ నుంచి 20,000 వోల్ట్స్ వరకు మనకి ఆపరేట్ అవుతుంది. సో ఈ ఈ ఈ పాజిటివ్ యానోడ్ 3ని మనం ఎక్కువగా యూస్ చేయం. కొన్ని కేసెస్లో మాత్రం యూస్ చేస్తాం. అది ఇక్కడ కూడా కాదు, చాలా రేర్ కేసెస్లో యూస్ చేస్తాం అనమాట. ల్యాబొరేటరీస్లో అయితే మాత్రం కాదు దీన్ని యూస్ చేసేది. సో దీన్ని మాత్రం ఈ యాక్సలరేటింగ్ యానోడ్ని మాత్రం చాలా రేర్ కేసెస్లో యూస్ చేస్తుంటారనమాట. ఓకేనా. సో ఇది అండ్ లాస్ట్ వన్ వచ్చి మనకి డిఫ్లెక్టింగ్ వోల్టేజెస్ అలాగే వ్యూయింగ్ స్క్రీన్. సో వ్యూయింగ్ స్క్రీన్ అంటే ఏం లేదు, మనకి వ్యూ చేసే స్క్రీన్ అనమాట. సో మనకి ఎలక్ట్రాన్ అనేది స్క్రీన్ స్ట్రైక్ అవగానే మనకి సిగ్నల్ అనేది డిస్ప్లే అవుతుంది. ఫాస్ఫరస్ స్క్రీన్ మీద మనకి సిగ్నల్ అనేది డిస్ప్లే అవుతుంది. సో మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్టికల్ అండ్ హారిజాంటల్గా మనం తీసుకుంటాం అనమాట. ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం వర్టికల్ అండ్ హారిజాంటల్గా తీసుకుంటాం. సో వర్టికల్ యొక్క సైజ్ ఎంత ఉంటుంది మనకి 8 సెంటీమీటర్ సైజు ఉంటుంది. హారిజాంటల్ అయితే మనకి ఎంత ఉంటుంది, వ్యూవింగ్ సైజ్ అనేది మనకి 10 సెంటీమీటర్స్ ఉంటుంది అనమాట. సో ఇది మనం జనరల్గా యూస్ చేసేది 8 సెంటీమీటర్స్ ఇంటూ 10 సెంటీమీటర్స్ అనేది ఇది మనం జనరల్గా యూస్ చేసేది. సిఆర్టీస్లో మనం జనరల్గా యూస్ చేసేది అనమాట. అండ్ ఫైనల్గా వచ్చి లాస్ట్ వన్ వచ్చి మనకి డిఫ్లెక్షన్ వోల్టేజ్. సో ఈ డిఫ్లెక్షన్ వోల్టేజ్ అంటే ఏం లేదు, సో మనకి ఏసీలో అయినా సరే డీసీలో అయినా సరే మనం వోల్టేజ్ అప్లై చేయగానే మనకి ఒక బీమ్ అనేది డిఫ్లెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనం వోల్టేజ్ అప్లై చేయగానే అది ఏసీ వోల్టేజ్ అయినా డీసీ వోల్టేజ్ ఏదైనా సరే ఒక ఒక బీమ్ అనేది మనకి స్క్రీన్ మీద డిఫ్లెక్ట్ అవుతుంది. సో ఆ బీమ్ అనేది మనకి ఎప్పుడైతే మనకి స్క్రీన్ మీద డిస్ప్లే అవగానే దాని యొక్క డిస్టెన్స్ తీసుకుంటాం. ఓకేనా. సో అది డీసీ వోల్టేజ్ అయినా లేదంటే దాని యొక్క పీక్ ఏసీ యాంప్లిట్యూడ్ అయినా పీక్ ఏసీ వోల్టేజ్ అయినా కానీ డీసీ వోల్టేజ్ అయినా లేదంటే ఏసీ వోల్టేజ్ అయినా. సో ఎప్పుడైతే మనం డీసీ కానీ ఏసీ కానీ వోల్టేజ్ అప్లై చేసామో సో అప్లై చేసిన వెంటనే మనకి బీమ్ అనేది డిఫ్లెక్ట్ అవుతుంది. సో అలా డిఫ్లెక్ట్ అయిన బీమ్ ఏమవుతుంది మనకి స్క్రీన్ మీద ఒక స్పాట్ లాగా మనకి ఉంటుంది. ఆ స్పాట్ని మనం మెజర్ చేసినప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ డీసీ వోల్టేజ్లో తీసుకుంటాం, లేదంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏసీ వోల్టేజెస్లో అయినా తీసుకుంటాం అనమాట. ఓకేనా. సో అది డిఫ్లెక్షన్ వోల్టేజెస్ అంటే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఏంటి అంటే ఇక్కడ వర్టికల్ యాంప్లిఫైర్ ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ నుంచి మీకు ఇక్కడ పర్సనల్ ఇండివిజువల్గా ప్రతి ఒక్క బ్లాక్ డయాగ్రామ్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ వన్ వచ్చి వర్టికల్ యాంప్లిఫైర్, తర్వాత డిలే లైన్, ట్రిగర్ సర్క్యూట్, టైం బేస్డ్ జనరేటర్, హారిజాంటల్ యాంప్లిఫైర్, కొంచెం డెప్త్గా వెళ్తాను అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చి మనకి ఏంటంటే వర్టికల్ యాంప్లిఫైర్. సో మీకు వర్టికల్ యాంప్లిఫైర్ అంటే మనకేంటో తెలుసు. సో వర్టికల్ యాంప్లిఫైర్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి, మనకి వచ్చిన ఇన్పుట్ సిగ్నల్ అనేది మనకి స్ట్రాంగ్గా ఉండదు. అంటే మనకి మెజర్ చేయాల్సినంత మనం ఎంత మెజర్ చేయాలో అంత స్ట్రాంగ్ ఉండదు అనమాట. సో అంత ఎఫిషియెంట్ కాదు కాబట్టి దాన్ని ఏం చేస్తున్నామంటే దాన్ని యాంప్లిఫై చేయాలి కాబట్టి సో దాన్ని మనం వర్టికల్ యాంప్లిఫైర్ స్టేజ్కి ఇస్తున్నాము. సో ఈ వర్టికల్ యాంప్లిఫైర్ స్టేజ్లో మనకి ఏముంటుందంటే ఒక వైడ్ బ్యాండ్ యాంప్లిఫైర్ ఉంటుంది. ఈ వైడ్ బ్యాండ్ యాంప్లిఫైర్ ఏం చేస్తుందంటే మనకి ఎంటైర్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ ఉంటుందో ఆ బ్యాండ్ ఫ్రీక్వెన్సీలోనే మనకి సిగ్నల్ అనేది మనకి యాంప్లిఫై అయ్యి ఆ సిగ్నల్ని మనకి విజిబుల్ చేపిస్తుంది అనమాట. సో అందుకని మనం ఇక్కడ వర్టికల్ యాంప్లిఫైర్లో మనం ఏం చేస్తున్నాం, వైడ్ బ్యాండ్ యాంప్లిఫైర్ని యూజ్ చేస్తూ ఉన్నాం. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏంటంటే సో టోటల్గా ఇది వర్టికల్ యాంప్లిఫైర్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్. సో ఇక్కడ ఏంటి అంటే మనకి
సో ఇక్కడ ఏంటి అంటే మనకి 3 స్టేజెస్ ఉన్నాయి. సో ఫస్ట్ స్టేజ్ ఏంటి అంటే ఇన్పుట్ అటెన్యూయేటర్, తర్వాత సెకండ్ స్టేజ్ ఏంటి అంటే ఫెట్ ఇన్పుట్ యాంప్లిఫైయర్, థర్డ్ స్టేజ్ ఏంటి అంటే మనకి మెయిన్ యాంప్లిఫైయర్. ఫస్ట్ స్టేజ్ ఏంటి అంటే ఇన్పుట్ అటెన్యూయేటర్, సెకండ్ స్టేజ్ ఏంటంటే ఫెట్ ఇన్పుట్ యాంప్లిఫైయర్, థర్డ్ స్టేజ్ ఏంటంటే మెయిన్ యాంప్లిఫైయర్. ఓకేనా. సో ఫస్ట్ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ ఇన్పుట్ అటెన్యూయేటర్ ఉంటుంది. సో ఈ ఇన్పుట్ అటెన్యూయేటర్ యొక్క మెయిన్ డ్యూటీ ఏంటి అంటే సో ఇక్కడ అటెన్యూయేటర్ దగ్గరికి వచ్చే సిగ్నల్స్ అనేవి హై వోల్టేజ్ ఇన్పుట్ హై ఇన్పుట్ ఇంపిడెన్స్ ఉంటుంది, అంటే హై వోల్టేజ్ సిగ్నల్స్ వస్తాయి సో ఆ హై వోల్టేజ్ సిగ్నల్స్ని ఫస్ట్ ఎగ్జామిన్ చేస్తుంది. అంటే ఏముంటుంది, ఇన్పుట్ అటెన్యూయేటర్ దగ్గర లోడింగ్ ఎఫెక్ట్ ఉండడం వల్ల ఏం చేస్తుందంటే ఆపరేషన్కి ఎంత సిగ్నల్ అయితే కావాలో ఎంత వోల్టేజ్ సిగ్నల్ కావాలో ఆ వోల్టేజ్ సిగ్నల్ మాత్రమే అలౌ చేస్తుంది అనమాట. సో దానికోసం మనం ఇక్కడ ఇన్పుట్ అటెన్యూయేటర్ని యూజ్ చేస్తున్నాం. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ ఈ ఇన్పుట్ అటెన్యూయేటర్కి సో ఇక్కడ ఇన్పుట్ అలో చేసిన ఇన్పుట్ దేనికి ఇస్తుంది అంటే ఫెట్ యాంప్లిఫైర్కి ఇస్తుంది, అంటే యాంప్లిఫైర్కి ఇస్తుంది. సో యాంప్లిఫైర్ ఏం చేస్తుంది, సిగ్నల్ని స్టేబిలిటీ చేస్తుంది, అంటే సిగ్నల్ అనేది ఎంత వీక్గా ఉన్న సిగ్నల్ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది అన్నమాట. ఓకేనా. సో అలా స్ట్రెంగ్తెన్ చేసిన దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే మళ్ళీ దాని నుంచి మనం గెయిన్ని కనుక్కున్నాం, ఫిక్స్డ్ గెయిన్ని డిఫైన్ చేస్తాం. మనకు కావాల్సిన ఫిక్స్డ్ గెయిన్ కాబట్టి సో ఆ ఫిక్స్డ్ గెయిన్ మనం మెజర్ చేస్తున్నాం అనమాట. దెన్ తర్వాత ఏం చేస్తున్నామంటే ఇన్పుట్ స్టేజ్ నుంచి ఇన్పుట్ స్టేజ్ దగ్గర అటెన్యూయేటర్ ఉంటుంది. సో ఈ అటెన్యూయేటర్ దేని ఫాలో అవుతుందంటే ఫెట్ సోర్స్ ఫాలో అవుతుంది అనమాట. ఫెట్ సోర్స్ ఫాలో అవుతుంది. సో ఈ ఫెట్ సోర్స్ ఫాలోవర్ ఏం చేస్తుందంటే ఈ అటెన్యూయేటర్ ఫస్ట్ అటెన్యూయేటర్ మెయిన్ డ్యూటీ ఏంటి, హై ఇన్పుట్ ఇంపిడెన్స్ని కొంచెం స్టాప్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఫెట్ సోర్స్ ఫాలోవర్ దగ్గర హై ఇన్పుట్ ఇంపిడెన్స్ ఉంటుంది. సో దాన్ని ఫస్ట్ ఏం చేస్తుందంటే యాంప్లిఫైర్కి ఐసోలేట్ చేస్తుంది అనమాట. ఎక్కడి నుంచి, అటెన్యూయేటర్ దగ్గర నుంచి వచ్చిన ఇన్పుట్ ఇంపిడెన్స్ని అది ఏం చేస్తుంది యాంప్లిఫైర్కి ఐసోలేట్ చేయడానికి ఇక్కడ నుంచి వచ్చిన ఇంపిడెన్స్ని ఏం చేస్తుందంటే యాంప్లిఫైర్కి ఐసోలేట్ చేస్తుంది అనమాట. అండ్ దెన్ ఏంటంటే ఇక్కడ ఒక బీజేటీ ఫాలోవర్ ఉంటుంది. ఈ బీజేటీ ఫాలోవర్ యొక్క మెయిన్ ఏం చేస్తుందంటే ఫెట్ ఫాలోవర్ యొక్క అవుట్పుట్ ఇంపిడెన్స్ని ఇక్కడ ఫేజ్ ఇన్వర్టర్ ఉంది కదా, సో ఫేజ్ ఇన్వర్టర్ యొక్క ఇన్పుట్కి మ్యాచ్ చేస్తుంది అనమాట. బీజేటీ అనేది ఏం చేస్తుందంటే ఈ ఫెట్ యొక్క అవుట్పుట్ ఇంపిడెన్స్ని ఈ ఫేజ్ ఇన్వర్టర్కి ఏం చేస్తుందంటే ఫేజ్ ఇన్పుట్కి మ్యాచ్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఈ ఫేజ్ ఇన్వర్టర్ ఎప్పుడైతే మ్యాచ్ చేస్తుందో ఇక్కడ 2 యాంటీ ఫేజ్ సిగ్నల్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో ఆ 2 యాంటీ ఫేజ్ సిగ్నల్స్ జనరేట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఒక పుష్ పుల్ అవుట్పుట్ యాంప్లిఫైర్ అనేది ఆపరేట్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఈ ఫేజ్ ఇన్వర్టర్ అనేది ఎప్పుడైతే 2 యాంటీ ఫేజ్ సిగ్నల్స్ జనరేట్ చేస్తుందో అలా జనరేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ పుష్ పుల్ యాంప్లిఫైర్స్ అనేవి ఆపరేట్ అవుతాయి అనమాట. సో ఈ పుష్ పుల్ యాంప్లిఫైర్స్ యొక్క మెయిన్ డ్యూటీ ఏంటంటే సో ఏమన్నా వోల్టేజ్ నుంచి ఏదైనా నాయిస్ వచ్చింది అనుకోండి, సో హమ్ వోల్టేజ్ అంటాం దాన్ని. సో ఆ హమ్ వోల్టేజ్ని క్యాన్సిల్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఏమైనా నెంబర్ ఆఫ్ డీఫోకసింగ్ సిగ్నల్స్ వస్తాయి. సో ఆ డీఫోకసింగ్ సిగ్నల్స్ని అలాగే నాన్ లీనియర్ ఎఫెక్ట్స్ని ఎలిమినేట్ చేయడానికి మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే పుష్ పుల్ యాంప్లిఫైయర్స్ని యూజ్ చేస్తున్నాము. దాని తర్వాత వచ్చిన సిగ్నల్స్ని మనం ఏం చేస్తున్నామంటే వర్టికల్ డిఫ్లెక్షన్ ప్లేట్స్కి పంపిస్తాం అనమాట. సో అలా వన్ బై వన్ మనం చేసుకుంటూ లాస్ట్ మనం స్క్రీన్కి ఇస్తున్నాం అనమాట. సో ఫస్ట్ మనం వర్టికల్ యాంప్లిఫైర్ ఏంటి, వర్టికల్ ఇన్పుట్ నుంచి వచ్చిన సిగ్నల్స్ని యాంప్లిఫై చేస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ ఫెట్ ఇన్పుట్ యాంప్లిఫైర్కి ఇస్తుంది. దాని తర్వాత ఫెట్లో ఉన్న బీజేటీ ఏం చేస్తుందంటే ఫెట్ ఇన్పుట్ ఇంపిడెన్స్ని ఫేజ్ ఇన్వర్టర్కి మ్యాచ్ చేస్తుంది. సో ఫేజ్ ఇన్పుట్కి మ్యాచ్ చేస్తుంది. సో ఈ ఎప్పుడైతే ఫేజ్ ఇన్పుట్కి మ్యాచ్ చేయగానే ఫేజ్ ఇన్వర్టర్ అనేది ఏం చేస్తుందంటే రెండు యాంటీ ఫేజ్ సిగ్నల్స్ జనరేట్ చేస్తుంది అనమాట. సో ఆ 2 యాంటీ ఫేజ్ సిగ్నల్స్ ఏం చేస్తాయి పుష్ పుల్ అవుట్పుట్ యాంప్లిఫైర్ని ఆపరేట్ చేస్తాయి అనమాట. సో పుష్ పుల్ అవుట్పుట్ యాంప్లిఫైర్ యొక్క మెయిన్ డ్యూటీ ఏంటి సో హమ్ వోల్టేజెస్ని రెడ్యూస్ చేస్తుంది, అంటే క్యాన్సిల్ చేస్తుంది. హమ్ వోల్టేజెస్ని
రెడ్యూస్ చేస్తుంది. అలాగే నెంబర్ ఆఫ్ డీఫోకసింగ్ సిగ్నల్స్ని నాన్ లీనియర్ ఎఫెక్ట్స్ ఉన్న సిగ్నల్స్ని కూడా అది రెడ్యూస్ చేస్తుంది అనమాట. సో అందుకని మనం పుష్ పుల్ యాంప్లిఫైర్ని యూస్ చేస్తున్నాం. సో ఇది టోటల్గా వర్టికల్ యాంప్లిఫైర్.